హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య సంచారి. ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం గురించి మరియు నవబ్రహ్మ దేవాలయాల గురించి చూద్దాం. తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో ఉన్న శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంకి హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే మీకు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సెస్ కర్నూలు వెళ్ళేవి జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి ఉంటాయి. అదే మీరు హైదరాబాద్కి ఫ్లైట్ మీద చేరుకుంటే శంషాబాద్ నుంచి కూడా ఈ బస్సెస్ ఉంటాయి. అలంపూర్ క్రాస్ రోడ్లో దిగాక అక్కడి నుంచి టెంపుల్ వరకు ఆటోలు ఉంటాయి. అదే ట్రైన్స్ అయితే మీకు కాచిగూడ మరియు సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ఎస్పీబీ జోగులాంబ హిల్ స్టేషన్కి అయితే ఉంటాయి. మీకు అక్కడి నుంచి కూడా టెంపుల్ వరకు షేర్ ఆటోలు ఉంటాయి. మీరు విజయవాడ నుంచి రావాలనుకుంటే డైరెక్ట్ ట్రైన్స్ ఆర్ బస్సెస్ సదుపాయం లేదు. బదులుగా మీరు కర్నూలు వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళే బస్సెస్లో మీరు వెళ్ళవచ్చు. నేను మా ఫ్రెండ్స్ అయితే 2 days అహోబిలం ట్రిప్ కోసం కార్ మీద వెళ్తుంటే దారి మధ్యలో అమ్మవారి టెంపుల్ టచ్ అవుతుందని చూడటం జరిగింది. మేము ఫ్రైడే నైట్ 1 o'clockకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే టెంపుల్కి వచ్చేసరికి మార్నింగ్ 5:30 అయ్యింది. కార్ పార్క్ చేసి తుంగభద్ర పుష్కర్ ఘాట్ దగ్గర ఫ్రెష్ అవుదామని వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే మాకు ఈ సన్ రైజ్ కనిపించింది. సన్ రైజ్ చూడగానే నాకు డ్రైవింగ్ చేసి టైర్డ్ అయిన ఫీలింగ్ అంతా పోయి ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఇంకే చాలా జీవితానికి చాలు సన్ రైజ్ చాలా బాగుంది బ్రోస్. పడేసింది అసలు ఎక్సలెంట్ వ్యూ. ఇది తుంగభద్ర నది. ఈ నది కొంచెం ముందుకు వెళ్ళాక కృష్ణా నదిలో కలుస్తుంది. అదే కృష్ణా తుంగభద్ర సంగమం అని పిలుస్తారు. నదిలో స్నానం చేశాక అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాము. ఈ ఆలయం చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిది. పురాణాల ప్రకారం దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత పరమశివుడు ఆమె మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ తాండవం చేస్తుంటే దేవతలు ప్రార్థనలు మన్నించి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఛేదించాడు. సతీదేవి శరీర భాగాలు, ఆభరణాలు పడిన ప్రదేశాలలో శక్తిపీఠాలు వెలిశాయి. ఇవి ప్రధానంగా 18 అంటే అష్టాదశ శక్తిపీఠాలుగా, మరికొన్ని లెక్కల ప్రకారం 51 పీఠాలుగా వర్గీకరించబడ్డాయి. అలంపూర్లో సతీదేవి పైదంతాలు పడినట్లు చెబుతారు. దేశంలోనే 18 శక్తిపీఠాల్లో జోగులాంబ దేవిని 5వ శక్తిపీఠంగా పరిగణిస్తారు. ఇక్కడ జోగులాంబ దేవి శవం మీద కూర్చుని తన నాలుకను బయట ఉంచి ఉంటుంది. తలపై తేలు, బల్లి మరియు కప్ప కూడా ఉన్నాయి. ధైర్యవంతురాలైన ఈ దేవత అవతారం యోగాలో సిద్ధిని ప్రసాదిస్తుంది కాబట్టి దీనిని జోగులాంబ అని పిలుస్తారు. జోగులాంబ ఆలయం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ మత కేంద్రాల్లో ఒకటి. దీన్ని దక్షిణ కాశీగా పరిగణిస్తారు. జోగులాంబ దేవతను గృహచండి అని పిలుస్తారు, అంటే మన ఇళ్లను రక్షించేది. అమ్మవారి దర్శనం తర్వాత పక్కనే నవబ్రహ్మ దేవాలయాలు అని పిలువబడే 9 ప్రాచీన శివాలయాల సమూహం కూడా ఇక్కడే ఉంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రల సమయంలో అసలు ఆలయం ధ్వంసం చేయబడింది. అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని నవబ్రహ్మ దేవాలయాల్లోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు. చాలా కాలం తర్వాత 2005లో నూతన జోగులాంబ ఆలయాన్ని పునర్నిర్మించి అమ్మవారిని తిరిగి ప్రతిష్ఠించారు.
ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పాద ఆకారంలో కనిపిస్తాడు. దీనికి ఓ పురాణ ఇతిహాసం ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేశాడట. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరుతాడు. అయితే ఈశ్వరుడు కైలాసం వదిలి వెళ్ళడం పార్వతీదేవికి నందీశ్వరులకి సహా ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా వినకపోవడంతో నంది ఎలాగైనా శివుడిని ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడుగుపెట్టాడు. దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుంచి వెలిశాడట. అందుకే ఇక్కడ ఈశ్వరుణ్ణి గోస్పాద ముద్రితంగా కనిపిస్తాడు. శివుడు ఇక్కడ బ్రహ్మకి 9 రూపంలో దర్శనం ఇచ్చాడని, అందుకే ఆ రూపాలలో 9 ఆలయాలు వెలిశాయని చెబుతారు. బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించినందున బ్రహ్మని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు. మేము మొత్తం 9 శివాలయాలు దర్శనం చేసుకునేసరికి టైం 8 అయ్యింది. ఇంక తరువాత డెస్టినేషన్ అహోబిలంకి స్టార్ట్ అయ్యాం. మీకు ఈ వీడియో నచ్చితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.